కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. కాళేశ్వరం కమిషన్ తుది నివేదికపై చర్చించనున్నారు. తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. కాళేశ్వరం కమిషన్ తుది నివేదిక తర్వాత కూడా బయటకు వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ భేటీ జరగబోతోంది. మరి కాసేపట్లో రైట్ ఈ భేటీలో ఏం మాట్లాడే ఛాన్స్ ఉంది, దానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి హిమబిందు మరి కాసేపట్లోనే తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా భేటీ అయ్యారు. ఈ భేటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అదేవిధంగా మిగతా మంత్రి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపైన జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చిన నివేదికలోని అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో వారికి వివరిస్తారని చెప్పి కూడా తెలుస్తుంది. మొత్తానికి జరిగినటువంటి కీలక అంశాలపైన ఇప్పటికే సబ్ కమిటీ 6 పేజీల ఒక సమ్మపు నివేదికను రాష్ట్ర మంత్రివర్గానికి ఇచ్చింది. ఇందులో ఉన్న అంశాలను కేబినెట్ లో చర్చిస్తారు. కేబినెట్ లో మిగతా అంశాలకు సంబంధించి కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలి, దీని మీద సిఐడి ఎంక్వైరీ వేయాలా, లేకపోతే దీనికి సంబంధించినటువంటి అసెంబ్లీలో పెట్టి చర్చించి ప్రతిపక్షాల ఒపీనియన్ తీసుకొని తదుపరి చర్యలకు ముందుకెళ్లాలని కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది. ఈ కేబినెట్ సమావేశం అనేది కూడా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని వెలువరించడం కోసం చూస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు కొంత మరింత చురుగ్గా మారే అవకాశం కనబడుతుంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ కూడా అలర్ట్ అయింది. ప్రభుత్వం కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు టార్గెట్ గా ఎలాంటి చర్యలకు తీసుకుపోతుంది, దీనికి సంబంధించి ఎలాంటి డెసిషన్ ప్రభుత్వం నుంచి రాబోతున్నది కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ లో చర్చిస్తున్నారు. పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, వైపు నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డితో పాటు మిగతా నేతలందరితో కూడా కేసీఆర్ కూడా సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేబినెట్ భేటీ ద్వారా కేవలం కాళేశ్వరం రిపోర్టు పైన ప్రధానంగా దృష్టికి సారించి చర్చిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నది కూడా ఈ సమావేశాల్లో కీలకంగా కానున్నది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.